పులివెందుల ప్రజలకు భయం పోయింది. జగన్కు భయం పట్టుకుందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్రిక్తతలు సహజమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు. జగన్ హయాంలో పోలీసులపై అనేక ఒత్తిళ్లు పెట్టారని, తమ ప్రభుత్వంలో ఆ శాఖ స్వచ్ఛందంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. గతంలో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ కూడా టచ్ చేయలేకపోయింది. అరెస్టు చేయడం సాధ్యం కాదని గతంలో నివేదికలు పంపారు. కానీ మా ప్రభుత్వంలో కానిస్టేబుల్ వెళ్లి అవినాష్ రెడ్డిని అడ్డుకున్నారు. వైకాపా నేతలు ప్రజాస్వామ్యంపై మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు క్యాడర్ను రెచ్చగొట్టేందుకు జగన్ అనేక ప్రయత్నాలు చేశారు. పులివెందుల ప్రజలు ధైర్యంగా వచ్చి ఓటేశారు. రేపు వచ్చే ఫలితాలను స్వీకరించేందుకు జగన్ సిద్ధంగా ఉండాలి. అసెంబ్లీ ఫలితాలనే జగన్ ఇంకా స్వీకరించడం లేదు. ఓటమికి కారణాలు వెతుక్కోవడం వైకాపా నేతలకి చెల్లింది. పోలీసులు సరిగా పనిచేయడాన్ని ఆ పార్టీ భరించలేకపోతుంది. ఇక ఓట్ల చోరీకి మూలం వైకాపానే కాదా? ఉరవకొండ, తిరుపతి, విశాఖ, ఇక పర్చూరును మర్చిపోయారా? మేం ప్రజలను నమ్ముకున్నాం, మీరు దొంగ ఓట్లను నమ్ముకున్నారు అని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. అందులో స్థానిక సంస్థలు జరిగేటప్పుడు ఉద్రిక్తతలు గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంటాయి. పోలీసులు రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళని చాలా మటుకు అక్కడికి రాకుండా, బయట తిరగకుండా వచ్చి ఓటేసి మాత్రమే వెళ్ళిపోయే రకంగా ఏర్పాట్లు చేస్తారు. ఇదేదో ఇవాళ కొత్త కాదు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోస్ట్ కామన్ థింగ్. దానికోసం అవినాష్ రెడ్డి గారిని తీసుకెళ్తే దానికి ఏదో విపరీతమైన ప్రచారం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదంటున్నారు. నిన్నటికి నిన్న చూశారు, దేశంలో నంబర్ 2లో ఉందన్నటువంటి రిపోర్ట్ని. మేము నంబర్ 1కి వెళ్ళాలా అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సిబిఐ అవినాష్ రెడ్డిని కనీసం టచ్ చేయలేకపోయింది. ఇవాళ ఒక కానిస్టేబుల్ వెళ్ళి మీరు ప్రివెంటివ్ అరెస్ట్లో ఉన్నారు అని తీసుకురాగలిగాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది పోలీస్ ఇన్ దిస్ గవర్నమెంట్. లా అండ్ ఆర్డరు ఒక కానిస్టేబుల్ కూడా నియంత్రించగలడు అనడానికి ఇవాళ కళ్ళ ముందు ఎగ్జాంపుల్. మేము చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఏదో ఒక ఇన్సిడెంటు చూసాం. ఒక ఆఫీసర్ చెప్పాడు, ఇక్కడ యూనిఫామ్లో ఉన్నానని. అతను గర్వంగా చెప్పుకుంటున్నాడు, నేను యూనిఫామ్లో ఉన్నాను. దట్ ఈస్ ది ప్రైడ్ దిస్ గవర్నమెంట్ హెస్ గివెన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. మీరు ఆ యూనిఫామ్ విలువను తీసేశారు, వాళ్ళకున్న గౌరవాన్ని తీసేశారు, వాళ్ళకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. ఇవాళ యూనిఫామ్ వేసుకున్నాను నేను అన్నటువంటిది ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోగలిగినటువంటి స్థితిలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది.